కడియం నర్సరీలు టూరిజం హబ్గా అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంతర్జాతీయంగా గుర్తింపు కలిగిన రాజమండ్రి సమీపంలోని నర్సరీలకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేయలేక ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఏపీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్తో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఇక వివిధ దేశాల నుంచి సందర్శకులు వచ్చి కడియం నర్సరీలో కొద్ది రోజులు స్టే చేసేలా కాటేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎకో పార్క్ వంటి నిర్మాణాలు చేపడతామన్నారు. నర్సరీలో రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా కడియం ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. రైతులు నష్టాలు ఉన్నారు. బ్యాంకుల్లో అప్పుడు తీసుకొచ్చేది కట్టలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని నర్సరీలు, కొన్ని పేర్లు ఉన్నటువంటి నర్సరీలు మాత్రమే బాగా మనుగడ సాగిస్తున్నాయి తప్పితే మిగతావి వచ్చేటువంటి కారణం. అలాంటి సమయంలో ఒక పక్కన మీ నర్సరీ రంగాన్ని కాపాడుకుంటూనే మరో పక్కన వేరే దారుల్లో కూడా మనం ఆదాయాన్ని సమకూర్చుకునేది. నాకు తెలిసి చాలా మంది ఈ ప్రాంతంలో నర్సరీలు చూడడానికి వచ్చేవాళ్ళు కొనటం కంటే కూడా చూడడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కొనటం అనేది కొంత మేరకే ఉంది. చాలా మందిని చూసి ఆనందించాలనేటువంటి ఆలోచన ఎక్కువ. అటువంటి సందర్భంలో అలా చూడాలి అనిపించేటువంటి వాళ్ళ ఆలోచనని క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం అమ్మకం ద్వారానే డబ్బులు రావు. పర్యాటకంగా దీన్ని అభివృద్ధి చేయగలిగితే ఇప్పుడు కరెక్ట్ గా ప్రజెంటేషన్ ప్రకారం ఏవైతే మనం దీన్ని ఒక టూరిజం ప్లేస్ గా తయారు చేయగలిగితే అక్కడ కెఫేరియాలు కట్టడం, లేకపోతే ఒక రిసార్ట్స్ ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు దాన్ని కంప్లీట్ గా టూరిజం స్పాట్ గా తయారు చేస్తే మీకు కొంత సపోర్టింగ్ ఎకానమీ డెవలప్ అయ్యే అవకాశం. నర్సరీలతో పాటు సపోర్టింగ్ గా మీకు ఈ ఎకానమీని డెవలప్ చేసుకునే అవసరం. దాంతోపాటు ఒక ముఖ్యమైనది ఏంటంటే మా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సెంటర్ ఫర్ ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది దేశంలో ఉంది. వాడు సౌత్ లో కూడా బెంగళూరులో ఉంది. దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ బొటానికల్ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో, బెంగళూరులో బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి, వాటిలోకి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తారు. ఎందువల్లంటే నేచర్ లర్నింగ్ అనేటువంటిది పిల్లలకి చిన్నప్పటి నుంచి డెవలప్ అవ్వాలి. అటువంటివి ఇక్కడ మనకి ఇది కానీ మనం బెటర్ టూరిజం గా తయారు చేయగలిగితే తప్పనిసరిగా పిల్లల్లో కూడా రకమైనటువంటిది ఇవ్వగలుగుతాం. 90% మంది నర్సింగ్ రైతులు నష్టాలు ఉన్నారు. బ్యాంకుల్లో అప్పుడు తీసుకొచ్చేది కట్టలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని నర్సరీలు, కొన్ని పేర్లు ఉన్నటువంటి నర్సరీలు మాత్రమే బాగా మనుగడ సాగిస్తున్నాయి తప్పితే మిగతావి వచ్చేటువంటి కారణం. అలాంటి సమయం